ఏంటో మమ్మీ, ఏం చేస్తావు చెయ్యి. కానీ చచ్చి ఆ అత్తయ్య కడుపున మాత్రం పుట్టకు. పుట్టకూడదు అనే కదా తల్లి బిడ్డలిద్దరూ ప్రాణత్యాగం చేయాలనుకున్నారు. గాయత్రక్కకి తప్పితే నాకు పునర్జన్మ పొందే అదృష్టం ఉండకూడదా సుమనా? మళ్ళీ పుట్టాలనుకోకండి అత్తయ్య. ఎందుకంటే ఈ జన్మలోనే మీరు నిండు నూరేళ్లు బతకాలి. చిన్న మరదలు మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మమ్మీ. అందుకే నేను పోతే, అది కూడా పొరపాటున వెళ్ళిపోతే నా ఆస్తి సుమనకే రావాలని రాసి పెడతాను వల్లభ. ఆ పని చేయండి అత్తయ్య. అత్తలేని కోడలు ఉత్తమురాలు కాదు, కోటీశ్వరాలు అనిపించుకుంటాను. మమ్మీ, నెక్స్ట్ ఏం చేద్దాం? నేను కొట్టానని ఫీల్ అవ్వకు దూరం. నువ్వు హ్యాపీగా ఉండాలని మావయ్య నిన్ను లండన్లో ఉంచకుండా ఇండియా తీసుకొచ్చాడు కదా అత్తయ్య. అక్కడే ఉంటే నన్ను హ్యాపీగా ఉండనిచ్చేది కాదలుడు. బాబాయ్, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. నేను అమ్మనవుతున్నానన్న ఆనందం కన్నా వీళ్ళమ్మకు అమ్మనవుతున్నానన్న భయం నన్ను కుంగదీసింది నైనే. నాకు అర్థమైంది పిన్ని, కానీ విధిరాతని ఎవరూ తప్పించలేరు. నువ్వు మార్చగలవు కదా? లేదు, ఆపదొస్తే ఆదుకోవాలని చూస్తాను, కానీ అమ్మవారి లీలను మార్చలేను. నేను చేసే ప్రయత్నం కూడా ఆ పరమేశ్వరి మాయే. అత్తయ్య, మా అమ్మ దుర్బుద్ధితో దురాశతో ఈ జన్మలో చేయరాని పాపాలను చేసి చివరికి గాయత్రి పాప చేతుల్లో కళ్ళు మూయక తప్పట్లేదు. మళ్ళీ నీ కడుపున పుట్టబోతోంది అంటే అది కూడా ఆ దైవ నిర్ణయమే కదా. అవును దూర్, అలా ఎందుకు జరుగుతుందో కానీ బలమైన కారణమైతే ఉండే ఉంటుంది. కర్మణ్యే వాధికార మా ఫలేషు కదాచర. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వెళ్లాలే తప్ప ప్రతిఫలంపై ఆసక్తిగాని దృష్టిగాని ఉంచరాదు అని అర్థం. అలాగే, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. డెలివరీ. అలా అంటావేంటయ్యా? డెలివరీ అవ్వాల్సింది నాకు, నేనింకెవరికి డెలివరీ చేయాలి? పూర్తిగా చెప్పేదాకా ఇనువు కదా నువ్వు. మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటున్నాం. చేస్తానన్నానుగా. మిక్కీ డెలివరీ అని అంటే డౌట్ వచ్చి అడిగాను. ఈరోజని కాదు, రేపైనా సరే నేను చెప్పినట్టు చెయ్యాలత్తయ్య. అలాగే. ఇంకా చెప్పలేదే. మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే, ఇదెక్కడి వింత నాటకం? ఇలా చేస్తే తప్ప మా అమ్మ బ్రో వాళ్ళు నమ్మరు. అక్కడికి వెళ్తేనే అన్నిటికీ పరిష్కారం. ప్రసవం కన్నా ముందు ఈ కథ సుఖాంతం అవ్వాలంటే నువ్వు ఈ పని చెయ్యాలి దూర్. తప్పదు కదా, లేదంటే మీ పోరు పడలేను నేను. డన్. నలుగురం సైలెంట్గా ఉండాలి. ఎక్కడ తేడా వచ్చినా మా అమ్మ పసిగట్టేస్తుంది. అవును విక్రాంత్ బాబు, జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది నైని చీర. బాగుంది మమ్మీ.
ఇలాంటి చీర కొనుక్కొనొచ్చి మీ ఆవిడకి గిఫ్ట్గా ఇవ్వు కానీ కట్టుకోమని మాత్రం చెప్పకురా. ఎందుకు మమ్మీ? అరే అరే అదేంటి మమ్మీ, దాని మీద పొడి చల్లేస్తున్నావు? భాస్వరం, దీన్ని చీర మీద చల్లి ఈ చీర నైని కట్టుకునేలా చేస్తే ఆ తర్వాత నువ్వు భక్తుడిగా మారిపోయి హారతీస్తే భగ్గుమని అంటుకుపోతుంది. చీరనా? ఈ చీర కట్టుకున్న నయని. అమ్మో, నీదేం బుర్ర మమ్మీ? అరే, ఇంత చిత్ర విచిత్రంగా ఆలోచిస్తున్నావు. యాక్టింగ్ చేసింది చాలు కానీ ఇదంతా గాయత్రి పాప వింది, చూసింది కూడా. మరి ఇంకేంటి మమ్మీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఆ వల్లభ, నువ్వు హారతి పళ్ళెం ఏర్పాటు చేసుకో. నేను ఈ చీరను తీసుకెళ్లి నైనికిస్తాను. అలాగే మమ్మీ. మమ్మీ మమ్మీ, అరే ఇక్కడ ఇంకో చీర ఉంది. అది నాది నాన్న. ఆ చీర ఇప్పుడు కట్టుకుని హాల్లోకి వస్తాను. నువ్వు భక్తుడిగా మారిపో. హా, ఈ చీరలో నువ్వు ఇంకా బాగుంటావు మమ్మీ. థ్యాంక్ యూ. పద. చెప్పానా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మమ్మీ? నాకు తెలుసురా, అందుకే గాయత్రి పాప మన గది వైపు వచ్చేలా చేయమన్నాను. ఆ పిల్ల చూసేలా వాళ్ళమ్మ చీర మీద భాస్వరం చల్లాను. కావాలని ఇంకో చీర అక్కడ పెట్టాను. నేను గెస్ చేసినట్టే ఆ చీర పైన గాయత్రి భాస్వరం చల్లింది. ఎందుకంటే ఆ చీర నేను కట్టుకుంటానని అన్నందుకు. అమ్మో, అంటే నువ్వే తగలబడిపోవాలని రివర్స్లో ప్లాన్ చేస్తుందన్నమాట. మరి నైని కూడా చీర కట్టుకుంటే ఎలా మమ్మీ? మీ ఇద్దరికి మంట అంటుకుంటుంది కదా అప్పుడు. వెర్రి నాగన్న, నా ప్లాన్ ఇంకోలా ఉంది. ఆ పిల్ల వచ్చేస్తోంది. ఏం చేయబోతున్నావు మమ్మీ? నేను చెప్తాను కదా. అయ్యో గాయత్రి, ఏం చేస్తున్నావమ్మా? చీర మీద నీళ్లు పోసి తడిపేస్తున్నావెందుకు? ఇటివ్వు. అయ్యో, దీనిక్కడికి తీసుకురమ్మంది ఎవరు? ఇలా చేస్తే చీర పాడవుతుంది కదా. చూడు ఎలా తడిచిపోయిందో. నువ్వు అల్లరి చేస్తావో కావాలని చేస్తావో అర్థమే కాదు. కారణం ఉంది అంటే అదేంటో తెలీదు.
ఆరేసి వస్తాను, నువ్వు హాల్లోకి వెళ్ళి ఆడుకోపో. రండి బామ్మగారు. విషయం ఏంటమ్మా? మా మమ్మీ ఏం పని చేసినా అలాగే ఉంటుంది, విశేషంగా. ఇదిగోండి చీర. ఎందుకు కట్టుకోవడానికి. కట్టుకోకుండా దాచిపెట్టుకోవడానికి నేనేమన్నా పడుచు పిల్లనా? హ, తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనడానికి. బామ్మగారు భలే మాట్లాడతారు, చిలిపి. రే ఉమ్, నువ్వెళ్ళు. ఆ, ఎక్కడికి మమ్మీ? పూజ చేస్తా అన్నావు కదరా. అర్థమైంది. బామ్మని లేపేసి నైనీని ఇరికించాలనుకుందేమో మా మమ్మీ. అయినా నాకెందుకమ్మా చీర? భలేవారే. ఎవరైనా అతిథి మా ఇంటికొచ్చి ఒక పూట ఉంటేనే సకల మర్యాదలు చేసి పంపిస్తాం. మీరు పక్షం రోజులుగా ఉంటున్నారు. ఈ పూట మీరు ఈ చీర కట్టుకొని తిరుగాడితే మీకిచ్చిన చీరే కట్టుకొని నా కళ్ళ ముందే కళకళ్ళాడుతున్నారని సంబరపడతాను. ఏదో నా తృప్తి కోసం అనుకోండి. మంచిదమ్మా, సంతోషంగా కట్టుకుంటాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వెళ్ళు బామ్మ. గాయత్రి పాపను డైవర్ట్ చేయడానికి, మీరు ఆహుతి అవ్వడానికి కారణం ఉంది కాబట్టే ఇలా ప్లాన్ చేశాను. గనగన గనగన గంట నువ్వే తెచ్చుకున్నావంట తంట. హ, నేనన్నది ఏంటంట? అర్థం కాలేదు కదా పాప? నువ్వే చూస్తావు కదా మేమిచ్చిన జలక్ ఎలా ఉంటుందో. ఒక్కడవే నవ్వుకుంటున్నావు ఏంటి బ్రో? నేను ఒక్కనే ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నారు కదా. అరే అది కాదు, నాతో పాటు చిట్టి తల్లి, బుజ్జాయి, గాయత్రి పాప కూడా ఉంది కదా అని అంటున్నాను. పిల్లల్ని మీరు లెక్కలోకి తీసుకోరు కదా అల్లుడు. రేపొద్దున నా కడుపున వదిన పుడితే తప్ప ఏ బిడ్డని ఎత్తుకోడనుకుంటా పెద్దలుడు. అవును పిన్ని, బావగారి కన్న కొడుకు పుండరి బాబుని కూడా ఎత్తుకోరు. ఏంటి పిల్ల, మీ అమ్మ కేసు అలా చూస్తున్నావు? భాస్వరం చల్లిన చీరను కట్టుకోకుండా చేశానన్న ఆనందమా? అరే ఆశ్చర్యంగా ఉంది. వల్లభ హారతి పళ్ళెం పట్టుకున్నాడు. అక్కాయ్ చేతిలో గంట కూడా ఉంది అక్కాయ్. గంట కాకుండా ఇంకేం వాయిస్తాడండి? పెద్దల్లుడు పరమ భక్తుడుగా మారాడని సంతోషించండి. ఆ మమ్మీ, నువ్వేంటి ఈ చీరలో వచ్చావని అవాక్కైంది గాయత్రి పాప, అలియాస్ పెద్దమ్మ. భాస్వరం చల్లిన చీరలో బామ్మగారు వస్తారని చూస్తే కంగు తింటుందేమో. హారతి పళ్ళెం పట్టుకొని అలా నుంచుండిపోతారేంటి బావగారు? అరే బామ్మగారు కూడా వస్తే అందరికీ హారతి వచ్చేలా చేస్తాను. నేను కూడా వచ్చేసాను బాబు. బామ్మ, నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది. మీ అత్తిచ్చింది. పండగ పబ్బాలేం లేవు,
కొత్త చీర ఎందుకు ఇచ్చారు అత్తయ్య? నీకిస్తే ఇలా అడిగేదానివి కాదుగా. మాట వరుసకు అడిగానండి. వాళ్ళ మనవరాలి జాడ తెలిస్తే ఊరెళ్ళిపోతుంది కదా. వెళ్లే ముందు ఒక చీర అయినా కొనిస్తే గుర్తుగా ఉంటుందనిపించింది. ఇప్పుడేం బామ్మ బయలుదేరడం లేదు కదా అత్తయ్య? వెళ్లరు కానీ ఇచ్చిన చీర ఊళ్ళో కట్టుకుని నలుగురికి చెప్పడం కన్నా మన నలుగురి ముందు బామ్మగారు చీర కట్టుకుని వస్తే మనక్కూడా సంతోషంగా ఉంటుందని. మంచిది మమ్మీ. అరే మీరిలా మాట్లాడుతూనే ఉంటే ఎలా? హారతి పళ్ళెం వేడెక్కిపోతుంది. ఎక్కడ ఆగిపోతుందేమోనని కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కటి జత చేస్తూనే ఉన్నాను. ఓ పాపం, చేయి కాలుతుందేమో. ఆ హారతి తీసుకుని ముందు ఏదో నువ్వు కలకద్దుకోవే. తీసుకుంటానుండండి. ఏ నేనే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇస్తాను, తొందరపడకండి. నుదుట బొట్టు, చెవిలో పువ్వు. బాగున్నారు బావగారు. ఇలాగే భక్తిని పెంచుకుంటూ పోతే పాపాలు కరిగిపోతాయి బ్రో, ఈ హారతి కర్పూరంలా. అలాగే లేరా ఆయన. నేనేమైనా పాపాలు చేసుంటే అందులో సింహభాగం మమ్మీదే ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? ఆ భక్తిలో పెద్ద మరదలు నైనిని మించిపోవాలి అనుకుంటున్నాను. అంతకన్నా సంతోషం ఏముంటుంది బావగారు? కాకుంటే దేవుడి గదిలో దీపారాధన చేశాక మీరు హారతి ఇచ్చుంటే బాగుండేది. అదేంటయ్యా, దీపారాధన చేయకుండా హారతి వెలిగించారా? అంటే బామ్మగారు, అది అది నాకు పూజ చేయడం అలవాట్లేదు కదా అని. అది ఇంగిత జ్ఞానం బాబు. దానికోసం శాస్త్రాలు వేదాలు వల్ల వేయనక్కర్లేదు. ఏదోలేండి, ఈసారికి క్షమించి హారతి తీసుకోండి బామ్మగారు. అవునవును తీసుకోండి. నేనే దగ్గరికి వచ్చి ఇస్తాను, ఉండండి. వద్దు బాబు, వద్దు. దీపారాధన చెయ్యని హారతిని నేను తీసుకోను. అలా తీసుకుంటే అది పూజా హారతి అవ్వదు, దిష్టి తీసినట్టు అవుతుంది. మీరు కొత్త చీర కట్టుకున్నందుకు దిష్టి తీస్తున్నాను అని అనుకోండి బామ్మగారు. వద్దే వద్దు బాబు. వద్దంటుంటే బలవంతం చేస్తావేంటి బ్రో? అరే నేనేమైనా ప్రమాణం తీసుకోమంటున్నానా? హారతే కదా. తీసుకోండి బామ్మగారు. ఇలా ఒక్కసారి కళ్ళకద్దుకోండి చాలు. వద్దు బాబు. అరే తీసుకోండి బామ్మగారు, పర్లేదు. ఒక్కసారి కళ్ళకద్దుకోండి. అయ్యో వద్దు బాబు. బామ్మగారు ఒకసారి ఇలా అద్దుకోండి చాలు. వద్దు వద్దు అంటున్నాను కదా బామ్మగారు. మమ్మీ మమ్మీ. మమ్మీ బొమ్మతో అలా కొట్టేసేవాటి గాయత్రి. పిల్లకి కోపం వచ్చిందనుకుంటా. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? అతి చేష్టలు కాకపోతే. సుమనా, గాయత్రి చేసింది మంచి పనే. మనం హారతి తీసుకున్నాం గాని దీపారాధన చేయకుండా తీసుకునేది హారతి కాదు అని బామ్మగారు వద్దని వారిస్తున్నా బావగారు బలవంతంగా హారతి ఇవ్వాలి అనుకున్నారు.
అది పద్ధతి కాదని ఆ కర్పూరాన్ని కాలరాసేలా చేసింది గాయత్రి. పెద్దావిడ చెప్తున్నా మొండిగా ప్రవర్తించిన బ్రోకి బుద్ధొచ్చేలా చేసింది.